ఈ ప్రదేశము సీతామఢి అంటారనమాట. ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి వచ్చే దారిలో వస్తుంది గుడి, తీసుకెళ్తారు వాళ్ళు. ఇక్కడ సీతాదేవి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం అనేసి చెప్తారనమాట. ఈ పంతులు గారు కనిపిస్తున్నారు కదా, అక్కడ ఒక గృహ ఉంటుంది, ఆ గృహలో శివలింగం ఉంటుంది. ఈ గుడి సీతమ్మ ఉన్న గుడి అన్నమాట. ఈ గుడి చుట్టూరు పెద్ద చెరువు ఉంటుంది అనమాట. మడి అంటే ఒక పెద్ద చెరువు లాంటిదనే కదా అర్థం. ఈ చెరువుల దగ్గర చుట్టూ ఉన్న మేత కూడా కనీసం పశువులు కూడా మేయవంట. అందుకనేసి ఇంకా అక్కడ మేత కూడా అవి ఏమి తినవు. గుడి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. ఈ బొమ్మలు కానీ పెయింటింగ్స్ అనమాట, పెయింటింగ్స్ కానీ గుడి కట్టిన విధానం కూడా చాలా బాగుంది. అంతా డిఫరెంట్గా ఉంది. లోపలంతా మిర్రర్స్ లాంటి వాటితో కట్టారనమాట. సీతమ్మ వెనకాల ఉన్న చిత్రాలు కూడా ఒకవైపు నుంచి చూస్తే ఒక బొమ్మలు కనిపిస్తాయి, ఒకవైపు నుంచి చూస్తే ఒకటి కనపడుతుంది అనమాట. కానీ చాలా బాగుంటుంది. ఒకవైపు నుంచి చూస్తే ఋషులు కనిపిస్తారు, ఒకవైపు నుంచి చూస్తే రామలక్ష్మణులు యుద్ధానికి అడవిలో ఉన్న సన్నివేశాలు కనిపిస్తాయి అన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, చూడదగిన ప్రదేశం అన్నమాట. వెళ్తే ఎవరైనా కంపల్సరీ ఒకసారి వెళ్ళండి.